హలో అండి. ఈరోజు రాగి సంగటి, మటన్ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్‌లో సింపుల్ అండ్ టేస్టీగా సూపర్ ఉంటదనమాట. చూసేయండి. ఫస్ట్ అయితే రైస్ కడిగి నానబెట్టేసాను. ఒక గ్లాసు రైస్‌కి 4 గ్లాసులు అయితే వాటర్ ఏసి రైస్‌ని అయితే ఉడికించుకోవాలి. ఫస్ట్ అయితే మటన్ కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్‌లో వేసి చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసేయాలి. మసాలాలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలనమాట. చూసేయండి ఇట్లా మనకు రైస్ బాగా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండి వేసి సిమ్‌లో పెట్టేసేయాలి కొద్దిసేపు ఆవిరికి. తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అంతే ఉడికించిన మటన్ వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని చేసుకోవడమే. అంతే సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత రాగి సంగటి కూడా చూడండి రెడీ అయిపోయింది. మొత్తం అలా మిక్స్ చేసుకొని ముద్ద కావాలంటే మెత్తగా ఉంటే బాగుంటుందండి సంగటి. మరి గట్టిగా ఉంటే అసలు తినబుద్ధి కాదు. మటన్ కర్రీ అండ్ రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.